పశ్చిమ బెంగాల్ గందరగోళంగా ఉంది. అలజడితోటి అట్టుడికిపోతా ఉంది. ఎవరైతే మమతా బెనర్జీకి ఓటు బ్యాంక్ అనుకున్నదో వాళ్ళల్లో తిరుగుబాటు వచ్చింది. కొత్త పరిణామం అది. మహిళలు ఇవి పట్టుకొని, రోకళ్ళు పట్టుకొని, చీపుర్లు పట్టుకొని ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఒక్కరోజైతే అనుకోవచ్చండి, ఏదో ఒకరోజు ప్రదర్శన చేసి వదిలిపెట్టారనుకున్నాం. అలా జరగట్లా. ఎవ్రీ డే వాళ్ళు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తప్పించడం కోసం ఈవిడ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంది మమతా బెనర్జీ. ఒకరోజేమో బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని చెప్పింది, బయట వాళ్ళు వచ్చి దీన్ని నడుపుతున్నారని చెప్పింది. చూడండి అసలు ఎట్లా దాన్ని మరల్చడానికి ప్రయత్నం చేస్తుందో చూద్దాం. మేధావులు అనుకునేటువంటి వాళ్ళు భద్రకాల్, అటు సిపిఎంలో ఉన్న ఇటు తృణమూల్లో ఉన్న రాజకీయ నాయకత్వం అంతా బెంగాల్లో భద్రకాల్ది. మెజారిటీగా ఉన్న ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు అక్కడ నాయకత్వ పాత్ర లేదు ఆ రెండు పార్టీల్లో. వాళ్ళు నిజంగా ఇవాళ దానికి ఎవరన్నా ఆదరణ ఉందంటే అది బీజేపీలో ఉంది. మీరు చాలామంది ఆశ్చర్యపోతారు. దళితులు, ఆదివాసులు బాగా వెన్నుదన్నుగా నిలుస్తుంది బీజేపీకి ఎవరంటే బెంగాల్లో వీళ్ళిద్దరు, ఈ రెండు సెక్షన్స్. సో అయితే జరిగింది ఏంటి, ఇవాళ ఆవిడ మేధావులు ఈ భద్రకాల్స్ దీంట్లో ఉన్నారు కదా, ఇంటలెక్చువల్స్ అని చెప్పుకోబడ్డ వాళ్ళు బీజేపీ ఎక్కడ ఎదుగుతుందో అనే పేరుతోటి బీజేపీకి వ్యతిరేక విష ప్రచారం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు అది టీఎంసీకి అనుకూలం అవ్వచ్చు, వాళ్ళు సిపిఎంకి అనుకూలం అవ్వచ్చు. ఇది రెండో పరిణామం జరుగుతున్నది అక్కడ. మూడోది, ఇప్పుడు కొత్తగా ఇవి కూడా వర్కౌట్ కాల, అయినా జనం ఆగట్లేదు. అందుకని ఏంటి, ఇంకెక్కువ ఏరియాలకి స్ప్రెడ్ అవుతుంది. మూడోది తీసుకొచ్చింది వాళ్ళ ఖలిస్తాని, దీన్ని తీసుకొచ్చింది. అసలు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ వచ్చిన అతను నాకు ఇతను మాట్లాడింది కనపట్లేదు, అతను విపరీతంగా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. ఇదంతా ఒక కుట్రపూరితంగా ఆవిడ ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం ఈ పని చేసిందని అందరూ చెప్తున్నారు. ఏదో చిన్నగా ఎక్కడో గొనిగినట్టుగా వినపడేటువంటిది. అసలు ఆయన ఎందుకు ఆయనకి గొనగటం సువేంద్ర అధికారి అటువంటి చేయడు, మాట్లాడితే గట్టిగా మాట్లాడతాడు. సో ఎవరు నమ్మట్లేదు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని. అయినా ఇటువంటి ట్రిక్కులు ఇవాళ పని చేయమని మమతా బెనర్జీకి అర్థం కావట్లేదు ఇవాళ. ఎందుకనంటే ఇది తగ్గకపోగా రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది. అరే నువ్వు షేక్ షాజహాన్ అరెస్ట్ చేయవయ్యా అని చెప్తున్నారు వాళ్ళు ఏంటి, షేక్ షాజహాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈడీ అధికారుల్ని కొట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ మహిళలు. అయినా వాళ్ళకి లోపల భయం ఉంది. ఎందుకనే ఇప్పుడు ఇద్దరు అనుయాయులు ఇద్దరిని అరెస్ట్ చేశారు, అసలు వాడిని అరెస్ట్ చేయలేదు, కింగ్ పిన్ అతను కదా, అతను అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైనా అతను కానీ అతను మా అనుచరులు వచ్చి మళ్ళీ దాడి చేస్తారో అని భయంగా బతుకుతున్నారు వాళ్ళు. అయినా తెగించారు. ఇప్పుడు ఎందుకు తెగించారు వాళ్ళు, వాళ్ళకి మూడే విషయాలండి. ఎందుకనంటే ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, భూమి చాలా ముఖ్యమైనది ఎవరికైనా కూడా. ఆక్రమించిన వేలాది ఎకరాలు తిరిగి ఇవ్వలేరు. మరి ఎందుకు ఆందోళన మానుకోవాలంటారండి వాళ్ళు. రెండోది, పోయిన మానభంగాలు తిరిగి రాలేవు. అతి దారుణంగా మహిళల్ని వాడుకున్న పద్ధతి వాళ్ళకి ఎంత కసి పెరిగిపోయిందంటే పోతే పోతుందండి, మన లైఫ్ పోతుంది అంతే కదా, అంతకన్నా మమ్మల్ని చేసేదే ఉంది. ఎవరు వచ్చినా సరే ఇప్పుడైనా సరే మనం మాట్లాడకపోతే ఇది అసలు బయటకు తీసుకురాకపోతే ఎట్లా అని వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళ మానాన్ని తిరిగి ఇవ్వలేరు. మూడోది, గూండాగిరిలో చనిపోయిన ఒక ఆవిడ వాళ్ళ భర్తని ఎట్లా చంపేశాడో ఈ షాజహాన్ అని చెప్తే వింటే ఆశ్చర్యంగా ఉంది ఆ వీడియోలో. గూండాగిరిలో చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి తీసుకురాలేరు. మరి ఎందుకు చల్లబడుతుందండి వాళ్ళలో ఉద్రిక్తత, ఎందుకు ఆందోళన చల్లారిపోతుందండి. అరే నువ్వు ఏం చేస్తున్నావు, షాజహాన్ అరెస్ట్ చేయండి అంటే షాజహాన్ ఎక్కడున్నాడో కనిపెట్టడానికని వెళ్ళినటువంటి రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తావా. దారుణంగా ఆ జర్నలిస్ట్ని ఎట్లా తీసుకెళ్తున్నారండి. శాంతుపాన్ ఈయన టీవీ జర్నలిస్ట్ని అట్లా పట్టుకొని వెళ్ళటం కాదు, ఆవిడ వాళ్ళకి చెప్పింది 10 రోజుల దాకా ఈయనకి బెయిల్ రాకూడదు, లోపల వేయించాలి.
అసలు ఏమి అసలు ఆవిడ ఏదో అంటారు కదా! తాటకులు ఏదో అంటారు. అటువంటి పేర్లకి అయి తక్కువ ఆ పదాలు. అసలు అదేంటి ఒక జర్నలిస్ట్‌ని 10 రోజులు నువ్వేయమని చెప్పి చీఫ్ మినిస్టర్ చెప్పటం ఏంటండి? అంటే చీఫ్ మినిస్టర్ డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగింది కుట్రపూరితంగా. ఆవిడ ఆవిడ మీద ఒక ఆవిడ చేత కేసు పెట్టించారు. ఆవిడ వెళ్ళింది అతను వెళ్ళింది దానికోసం, ఆ దర్యాప్తు కోసం. అంటే ఇదంతా కావాలని చేస్తున్నారని అందరికి అర్థమవుతుందండి. హైకోర్టు ద్వారా శుభేందు అధికారి అక్కడికెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. హైకోర్టు చివాట్లేసింది ప్రభుత్వాన్ని. అసలు షాజహాన్‌ని ఎందుకు పట్టుకోవట్లేదు? మీరే దాచిపెడుతున్నారనేటువంటి అభియోగాలున్నాయి. చాలా గట్టిగా చెప్పింది హైకోర్టు. సో, చెప్పటమే కాకుండా ఈయన అది అసలు ఆ డైవర్ట్ చేయటమే అది ఆ ఇంటెలిజెన్స్ అతను ఖచ్చితంగా కూడా మమతా బెనర్జీ కుట్రపూరితంగా చేసిందా కలుస్తోంది. ఎందుకంటే దానికి వంత పడుతున్నారు సీపీఎం. కావలసిందదే. వాళ్ళకి కావాల్సింది బీజేపీ ఎదగకూడదు కాబట్టి ఇక్కడ బీజేపీయా, సీపీఎమ్మా, తృణమూల్ వదిలిపెట్టండి. సమస్య ఏంటక్కడ? ఆయన చూడటానికెళ్ళాడు. నువ్వు నిరోధించడానికి నీకు అందుట్లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎట్లా నిరోధిస్తావండి? ఆర్డర్ చూపించిన తర్వాత తప్పని పరిస్థితులు వదిలిపెట్టక తప్పక వెళ్తే అసలు వాళ్ళు మహిళలండి. శుభేందు అధికారిని నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకున్నారు. తిరిగి 2 గంటలు వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత శుభేందు అధికారి వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన బోటు దాకా తిరిగొచ్చి వీడ్కోలు చెప్పారండి. మరి ఎంత ఆవేదన లేకపోతే అంత ధైర్యంగా వచ్చి వాళ్ళేమి అంతవరకు వాళ్ళు బీజేపీ మనుషులు కాదసలు ఆ మహిళలు. ఎవరు కూడా బీజేపీ వాళ్ళు కాదు. మరి ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోండి. మీరందరూ అనుకుంటున్నారు బ్లాక్ 1 సందేశ్ ఖాళీ అని అనుకుంటున్నారు. అదొక ద్వీపం నిజంగా చెప్పాలంటే. అక్కడి నుంచి సుందరవనం మొదలవుతుంది. కానీ ఇవాళ జనం మెల్లిమెల్లిగా లేడీస్‌లో ఇది వైల్డ్ స్ప్రెడ్ అవుతుందండి. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కాకపోతే దురదృష్టం ఏందంటే మీడియాలో రాంగ్ న్యూస్ ఎక్కువ వెళ్తున్నాయి. ఎందుకంటే కంట్రోల్ చేస్తుంది. మీడియాని మొత్తాన్ని కూడా బెంగాల్‌లో ఆవిడ కంట్రోల్ చేస్తా ఉంది. అయినా ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియాతోటి సంబంధం లేదు. సో, కాబట్టి ఇవాళ దీన్ని కౌంటర్ చేయటం కోసం నానా తంటాలు పడుతుందండి. చివరగా ఆవిడ ఏం చేయబోతుంది ఇప్పుడు మార్చి 3వ తేదీ ఒక బహిరంగ సభ పెడుతుందట అక్కడ సందేశ్ కలి. దానికోసం ఏంటో తెలుసా? తృణమూల్ కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు ఎప్పటినుంచో మొదలుపెట్టారు ఆ క్యాంపెయిన్. ప్రతి ఇంటింటికెళ్ళి మీరందరూ రావాలి. మమతా బెనర్జీ సీఎం వస్తుంది. లేక కొన్ని వాళ్ళు నచ్చజెప్తారు లేకపోతే బెదిరిస్తారు కూడా. సో, అలా మార్చి 3వ తేదీ బహిరంగ సభకి ప్లాన్ చేసింది. ఎందుకు తెలుసా? ఇంకొకటి మార్చి 7వ తేదీ మోడీ అక్కడికెళ్తున్నాడు. ఆ పక్కనే బారాసత్ అని అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంది. అది ఎప్పుడో ఫిక్స్ అయింది. అక్కడ మోడీ వెళ్తున్నాడు కాబట్టి అంతకు ముందే వెళ్ళి నేను చెప్పాలి అనేది ఆవిడ సంగతి తెలిసిందే కదా ఆవిడ. ఏందంటే అందరూ అనుకుంటున్నారు ఇవాళ ఆవిడ ఆత్మరక్షణలో ఉన్న మాట నిజం. అయినా ఆవిడని తక్కువ తక్కువ అంచనా వేయటానికి లేదు. తిరుగుబాటు చేయటంలో ఆవిడ ఫస్ట్ నంబర్ 1 ఆవిడ ఇంటి దగ్గర ఆవిడ మనస్తత్వమే అది. దాన్ని ఎవరూ ఆపలేరు. అయితే ఒక్కటి వాస్తవం అండి. ఆవిడ ఏమైనా చేసుకోనియండి, ఏం బహిరంగ సభలు పెట్టనియండి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో సందేశ్ ఖలి అనేది ఓ పెద్ద ఎన్నికల ప్రచారాస్త్రంగా మారబోతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఏ మహిళలైతే ఆవిడకి ఓటు బ్యాంక్ అనుకున్నారో ఆ ఓటు బ్యాంకులో ఆలోచన మొదలైంది. ఎవరైతే ఇన్నాళ్ళు భయంగా బతుకుతున్నారో ఆదివాసులు ఎందుకంటే బతకేం చేస్తారు లాస్ట్ టైము పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేశారు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారని చెప్పి మొత్తాన్ని వీళ్ళు కొట్టేశారు కదా, పంపేశారు, తరివేశారు కదా అక్కడి నుంచి. ఆ భయాలు ఉన్నాయి కదా, అయినా భయపడకుండా ఇవాళ వచ్చి మాట్లాడటం మళ్ళా మొదలు పెడుతున్నారు. ఏం పోతుంది ఇదేంటిది అసలు ఈ పరిపాలన మీద అసంతృప్తి అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ భయం నుంచి మళ్ళా తిరుగుబాటు ధోరణికి వస్తా ఉంది మెల్లిమెల్లిగా బెంగాల్ సమాజం. ఇది మార్పు వచ్చింది. షాజహాన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మైనారిటీల్ని అప్పీజ్ చేయటంలో భాగంగా షాజహాన్ అరెస్ట్ చేయట్లా. అంటే ఏంటి? మైనారిటీ ఓట్ల కోసం అని చెప్పి ఇవాళ తనే మైనారిటీకి పడే పరిస్థితి వచ్చింది. జరుగుతుంది అది. ఇవాళ మొట్టమొదటిసారండి నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు ఇదొక రాజకీయాలు మలుపు తిప్పే సంఘటన సందేశ్ ఖలి. మొట్టమొదటిసారి ఒకనాడు సిపిఎంకి వ్యతిరేకంగా ఏ విధంగా సింగూర్, నందిగ్రాములో ప్రజలు వచ్చేసేసి ధైర్యంగా నిలబడ్డారో
ఇవాళ సందేశ్ ఖలీ తర్వాత జనం కూడా ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఎంత వీళ్ళు గూండాలను పెట్టినా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు. గూండాలేం చేయలేరు. అటువంటి సిచ్యుయేషను. అటువంటి మార్పు లోక్సభ ఎన్నికల్లో రాబోతుందా అంటే నాకెందుకనో అవుననే సమాధానం వస్తుంది. అందరూ ఏమనుకున్నారంటే లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కే ఇప్పటికి కూడా పట్టుంది. మెజారిటీ ఆవిడకే వస్తాయి. రెండో స్థానంలో బీజేపీ ఉంటదనుకుంటున్నారు. నాకు ఇదే గనక ఇంకా ఈ వచ్చే 10, 15 రోజుల్లో జరిగే పరిణామాలు గనక ఇదే పద్ధతిలో కొనసాగేటట్టయితే మాత్రం నంబర్ 1 స్థానం లోక్సభ స్థానాలు ఈసారి బీజేపీ కైవసం చేసుకోవటంలో ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.